మావోయిస్ట్ పార్టీలో పలువురు కీలక నేతలు ఎన్కౌంటర్లో మరణించడం, పార్టీ బలహీనపడటం, ఆరోగ్య సమస్యలు, ఇతరేతర కారణాలతో గత సంవత్సరంలో వందల్లో మావోయిస్టులు పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. ఇది మావోయిస్టుల పార్టీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పుకోవచ్చు. తాజాగా మరొకసారి మావోయిస్ట్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మరొక కీలక నేత బర్సాదేవా శుక్రవారం పోలీసుల ముందు లొంగిపోయారు. దేవా మావోయిస్ట్ పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్గా పనిచేస్తున్నారు. మావోయిస్ట్ అధినేత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్ట్ పార్టీ సాయుధ బలగాల వ్యవహారాలను బర్సాదేవా చూసుకుంటూ ఉన్నారు. హిడ్మా, బర్సాదేవా ఒకే గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. మావోయిస్ట్ పార్టీకి ఆయుధాల సరఫరాలో దేవా అత్యంత కీలక పాత్ర పోషించారు. డీజీపీ ముందు దేవా లొంగిపోగా అతడి నుంచి మౌంటైన్ ఎల్ఎంజీని పోలీసు వారు స్వాధీనం చేసుకున్నారు. దేవాతో పాటు మిలిటరీ ఆపరేషన్ సభ్యులు కూడా సరెండర్ అయ్యారు. ఈ రోజు బర్సాదేవాను మీడియా ముందు తీసుకొచ్చే అవకాశం ఉందని, దేవా లొంగిపోవడం తదితర వివరాలను డీజీపీ మీడియా ముందు సమావేశంలో చెప్పనున్నట్లు తెలియనుంది.